ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 13, 14 మరియు 15 కీర్తనలు. సాయంత్రం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 21 నుండి 41 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మీ జీవితంలో ఒక నూతన ప్రణాళిక, ఆశ్చర్యమైనటువంటి ప్రణాళిక మీ ఎడల ఆయన కలిగి ఉండి మీ కొరకు తన మహిమను బయలుపరిచి అద్భుతమైన కార్యములను ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. మీరు సమృద్ధి గల చోటికి ప్రయాణమై వెళ్ళుచున్నారు. మీరు ఎంత మాత్రమును తొట్టిల్లరు. మీ పాదములను ఆయన స్థిరపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ ఉదయకాలమున ఇచ్చినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 6, 7 వచనాలు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు వీరిద్దరు? జకరియా, ఎలిజబెత్ అమ్మలు బహుకాలము గడిచిన వృద్ధులు. వాళ్ళకున్న ఒకే ఒక సమస్య, సంతానం లేకపోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఒక యాజక కుటుంబానికి చెందినటువంటి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వాళ్ళు నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకొనుచున్నారని దేవుని వాక్యం ఎలుగెత్తి సాక్ష్యం పలుకుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఆ విధంగా జీవించారు? ఒక లోటు కలిగినప్పుడు, వివాహమైన మరుసటి ఏడు నుండి వారికి సంతానం కలగకపోగా, అప్పటి నుండి ఆ యవ్వన కాలం నుండి వాళ్ళు మొరపెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థితి వృద్ధాప్యం. బహుకాలము గడిచిన వృద్ధులైరి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నమ్మకముగా, యథార్థముగా ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన న్యాయ విధుల చొప్పున నిందారహితులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నడుచుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. మనం చాలాసార్లు 1-2 మాసాలు లేదా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు మనం పలాని విషయం గురించి ప్రార్థన చేసి దేవుడు ఒకవేళ ఆ జవాబు మనకి ఇవ్వకపోతే, మనం అడిగింది మనకు ఆయన దయచేయకపోతే, దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నన్ను త్రోసేశాడు, నా ప్రార్థనలు రిజెక్ట్ చేశాడు, నా మీద ఆయనకి కనికరము, జాలి, ప్రేమ ఎంత మాత్రమును లేదు, ఎంతోమంది నాలాంటి వారు బాగుపడుతున్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ నా బ్రతుకులోనే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు. కనీసం నేను దేవుణ్ణి వెండి అడిగానా, బంగారం అడిగానా, భవనాలు అడిగానా? ఈ చిన్న విషయమే కదా అడిగింది. కానీ ఈ చిన్న విషయం కూడా దేవుడు విని నాకెందుకు జవాబు ఇవ్వలేదు? దీన్ని కూడా ఆయన ఇవ్వలేడా? ఈ విధంగా మనం ఆయాసపడుతుంటాం, ఆయన మీద నిందలు వేస్తూ ఉంటాం, ఆయన మీద సనుగుతూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డ, అసలైన భక్తి ఏంటో తెలుసా? ఆయన ఇచ్చినా, ఆయన ఇవ్వకపోయినా
నేను ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటాను. ఆయన ఇచ్చినా ఆయన ఇవ్వకపోయినా నేను ఆయన కొరకే జీవిస్తాను, ఆయన కొరకే ప్రయాణిస్తాను, నా శేష జీవితం అంతా ఆయన మహిమ కొరకే గడుపుతాను అని దృఢంగా ఎలుగెత్తి ఒక సమర్పణతో చాటి చెప్పడం, దేవుని కొరకు అలా జీవించడం, అది అసలైన భక్తి. దేవుడు మనకు అడిగింది ఇస్తేనే ఆయన దేవుడు కాడు. ఆయన ఇవ్వకపోయినా దేవుడే, ఆయన ఇచ్చినా దేవుడే. ఒకవేళ ఇవ్వలేదు అనంటే అంతకంటే గొప్పదాన్ని, శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడేమో. పండు వృద్ధాప్యం వరకు ఎదురు చూచిన ఈ భార్యాభర్తలు ఒకనొక దినాన అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందుకున్నారు. ఆ సంతానమే బాప్తిస్మమిచ్చే యోహాను. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని సాక్షాత్తు దేవుని సన్నిధిలో నిలబడే గబ్రియలు దూత ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై తన ప్రభువుకి ముందు వెళ్ళుచు ఆయన మార్గం సరళం చేస్తాడని ఆయన గురించి చెప్పబడింది. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. దేవుడు నీ ప్రార్థనలకు ఆలస్యం చేశాడంటే ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం నీ కొరకని సిద్ధపరుస్తున్నాడని గ్రహించు. దేవుడు నిన్ను మర్చిపోలే, ఆయన విడిచిపెట్టి వెళ్ళలే. ఆయన నీతో ఉన్నాడు, నీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. నీవు ఆయన మనసులో, ఆయన హృదయంలో ఉన్నావు. లేనిపోని ఆలోచనలు నీ మనసులోకి రానియవద్దు. దుష్టుడు పలుమార్లు నిన్ను శోధిస్తాడు. నీ దేవుడు ఏం చేశాడు అని ప్రశ్నిస్తాడు. నా దేవుడు ఏం చేస్తాడో అది నేను చూస్తాను, అది నాకు తెలుసని అపవాదిని ఎదిరించు. వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థనలన్నీ కూడా అద్భుతముగా ఫలించబోతున్నాయి. గొప్ప జవాబుని ప్రభు నీ కొరకు పట్టుకొని వస్తున్నాడు. నీవు సంతోషంతో గంతులు వేస్తావు, నాట్యమాడతావు. తప్పిపోయి ఇంటికి తిరిగి వచ్చిన ఆ చిన్న కుమారుని బట్టి ఇంటిలో వేడుకలు జరిగినాయి. నీ కుటుంబంలో ఒక శుభకార్యము జరగబోతుంది. ఇది నా మాట కాదు, పరిశుద్ధాత్ముడు నాలో నుండి పలికిస్తున్న మాటలు. నమ్ము, ఆయన మాటల మీద ఆధారపడు. విశ్వాసంతో కూడిన ఒక ప్రార్థన ప్రభు సన్నిధిలో చెయ్యి. దేవుడు నీకు తోడయుండి బలమైన కార్యాలు నీకు జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన సందేశం కొరకు వందనాలు. మీరు మా కొరకు ఘనమైన వాటిని, గొప్ప వాటిని తీసుకొని రాబోతున్నారు. పలుమార్లు మేము ఆయాసపడ్డాం, సనిగినాం. ప్రభువా, మీ మీద కొన్ని పర్యాయములు నిందలు వేయటానికి కూడా మేము వెనకాడలేదు. అజ్ఞానముతో అనాలోచితముగా పరిస్థితుల వలయములు చిక్కుబడిపోయి ఏమి మాట్లాడేమో తెలియని స్థితిలో ప్రభువా మిమ్మల్ని బాధ పెట్టాం. మమ్మల్ని క్షమించండి. నీవు మా కొరకు సిద్ధపరిచిన వాటిని బట్టి కృతజ్ఞతలు నాయన. మా ప్రియులకు అత్యద్భుతమైన బహుమానాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, వారి కన్నీరు తుడిచి వారికి ఆనందమును దయచేసి మయం పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.